Hare Krishna Mataji and Prabhuji, Sangat Pranam. Welcome to the morning Japa session. Thank you so much. I'm going to join in on the call. So, మనం ప్రేయర్ చేసి క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमा प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो नमो भगवते भगवते वासुदेवाय. वासुदेवाय. ओम नमो ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीमद् भगवद गीता की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम माताजी. हरे कृष्ण माता जी दंडवत प्रणाम. हरे कृष्ण माताजी दंडवत प्रणाम. हरे कृष्ण दंडवत प्रणाम माता जी सन प्रभु जी. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. हरे कृष्ण माताजी दंडवत प्रणाम. दंडवत प्रणाम. हरे कृष्ण. నిన్న 9.16 శ్లోకాలో ఏం డిస్కస్ చేశారు చెప్పగలరా? మాతాజీ దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. 16వ శ్లోకంలో పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, క్రతువును నేనే, యజ్ఞమును నేనే, యజ్ఞంలో సమర్పించే హవిస్సును నేనే, తర్వాత పూర్వుల కంటే పితృదేవతలకి అర్పించే హవిస్సు కూడా నేనే అని చెప్పి చెప్తున్నాడు మాతాజీ. ఓకే. దీనికన్నా ముందు 9.15 శ్లోక గురించి ఐడియా ఉందా?
ఎవరికైనా విన్నారు కదా. సో అది ఏం చెప్పారు? 9.15లో కొంతమంది అద్వైత భావంతో నేనే బ్రహ్మన్ అని చెప్పి అనుకుంటుంటారు. అది వివేకంతో ఉంటారు వాళ్ళు. 14వ శ్లోకంలో మహాత్ములైన వారు ఎల్లప్పుడూ కూడా పరమాత్మ యొక్క మహిమని కీర్తిస్తారు. తర్వాత ఎల్లప్పుడూ వాళ్ళకి భక్తితో ఉంటారు అని చెప్పేసి 14వ శ్లోకంలో చెప్పారు మాకు. ఓకే. 15వ శ్లోకంలో 3 రకాల ఉపాసకుల గురించి చెప్పారు. ఎవరైనా చెప్పగలరా? నేను మీకు శ్లోక చూపిస్తాను ఒకసారి, గుర్తొస్తుంది. హరే కృష్ణ మాతాజీ దండప్పన. హరే కృష్ణ మాతాజీ చెప్పండి. ఆ ముగ్గురిని ఏంటి అంటే, ఒకటి తనే భగవంతుడు అని అనుకుంటారు. ఆ, రెండోది ఏదో ఒక రూపాన్ని అనుకొని భగవద్ రూపం ఇలాగే ఉంటుందని దాన్ని అర్చిస్తారు. ఇంకొకళ్ళు ఈ విశ్వంలో కనిపించే ప్రకృతి గాని లేదా విశ్వరూపాన్ని అంగీకరించి దాన్ని అర్చిస్తారు. వీళ్ళు Correct. ముగ్గురు రకాలు. హరే Correct. కృష్ణ మాతాజీ. ఎస్. సో ఒక్కసారి మీరు 9.15 శ్లోక చూస్తే, జ్ఞాన యజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్వేన బహుధా విశ్వతోముఖం. జ్ఞాన సముపార్జన ద్వారా భగవంతుని గురించి తెలుసుకోవాలి అని ప్రయత్నం చేసేవారిలో 3 విధాలుగా వాళ్ళు భగవంతుని తెలుసుకుంటూ ఆరాధిస్తూ ఉంటారనమాట. ఒకరెవరు అంటే ఏకత్వ భావముతో, అంటే భగవంతుడు అందరూ కూడా భగవంతుడే అనే కోణంలో ఉంటారనమాట. గాడ్ ఈజ్ వన్ అండ్ మనందరం కూడా భగవంతులమే అన్న ఇదిలో ఉంటారు. ఇంకొందరు ఏంటి అంటే వివిధ రూపాలుగాను, అంటే దేవీ దేవతల ఉపాసకులుగా వస్తారనమాట ఇక్కడ. ఇంకొందరు ఏంటి అంటే విశ్వరూపాన్ని, ఈ జగత్తు, ఈ ప్రకృతి, ఈ రూపం అంతా కూడా భగవంతునిది అని, ఇక్కడంతా కూడా భగవంతుడే ఉన్నారు అని అలా విశ్వరూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఎందుకు మళ్ళీ నేను 9.15 శ్లోక చెప్పాను అంటే, 9.16, 17, 18, 19 ఈ 4 శ్లోకాలు కూడా ఎలా విశ్వరూప అర్చకులు విశ్వరూపంగా భగవంతుని భావిస్తూ ఎలా వారు భగవంతుని అర్చిస్తారు అనే డీటెయిల్స్ అనేవి మనకి 16, 17, 18, 19 శ్లోకాస్లో ఉన్నాయి. 16, 17, 18, 19 శ్లోకాల్లో ఉన్నాయి. అర్థమైందా? సో ముగ్గురు జ్ఞాన సముపార్జన, ఇది భక్తులు కాదు, గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానాన్ని సముపార్జిస్తూ జ్ఞాన పద్ధతి ద్వారా, జ్ఞాన యజ్ఞం ద్వారా భగవంతుని గురించి తెలుసుకోవాలి అని ప్రయత్నం చేసే ఉపాసకులు 3 రకాలు. ఏకత్వం ఒకరు, బహుత్వం ఒకరు, ఇంకొందరు విశ్వరూపం. అయితే ఈ విశ్వరూపం గురించి డీటెయిల్స్, ఏ విధంగా ఉపాసన చేసేవారు ఏ విధంగా ఉపాసన చేస్తారు అనే దానికి మనకి 9.16 శ్లోక, 9.17 శ్లోక, 9.18 అండ్ 9.19 ఈ 4 శ్లోకాలు వాటి గురించి ఉంటుందన్నమాట. అందుకని మళ్ళీ నేను మీకు 15th శ్లోక చెప్పాను. అయితే 16th శ్లోకాలో ఇందాక ప్రభుజీ చెప్పినట్లు మనకి అన్నీ కూడా క్రతువును నేనే, యజ్ఞాన్ని నేనే, పూర్వుల ఒకసబడు ఆహితుని నేనే, ఔషధమును, దివ్యమంత్ర జపమును అయ్యున్నాను, ఆజ్యమును, అగ్నిని, హుతమును కూడా నేనే ఉన్నాను. సో మనం యజ్ఞయాగాది క్రతువులలో ఏవైతే వాడతామో అవంతా కూడా నేనే అని భగవంతుడు చెప్తున్నారు అన్నమాట. దాని కంటిన్యూయేషన్ అనేది మనకి 9.17 శ్లోకాలో ఉంటుంది. క్లియరా? క్లియర్ మాతాజీ. ఓకే. 17 శ్లోక చూద్దాం. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారం రుక్సామయజురేవ చ. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారం రుక్సామయజురేవ చ. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారం రుక్సామయజురేవ చ. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారం రుక్సామయజురేవ చ.
పితామహస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రం ఓంకారం ఋక్సామయజురేవ చ. పావని మాతాజీ శ్లోక చదువుతారా? హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. పితామహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రం ఓంకారం ఋక్సామ యజురేవ చ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ కిషన్ ప్రభుజీ అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ చదువుతాను. చదవండి. నేను ఈ జగత్తుకు తండ్రిని, తల్లిని, పోషకుడను, పితామహుడను అయి ఉన్నాను. జ్ఞాన లక్ష్యమును పవిత్రము చేయువాడను ఓంకారమును నేనే. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదములు కూడా నేనే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఉషారాణి మాతాజీ భాష్యం చదువుతారా? హరే కృష్ణ. ఉషారాణి మాతాజీ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. కళావతి మాతాజీ భాష్యం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. భాష్యము. సారీ మాతాజీ, నోట్లో చూసుకోలేదు మాతాజీ. నెక్స్ట్ టైం చదువుతారు ఉషా మాతాజీ. భాష్యము శ్రీల ప్రభుపాదకు జై. చేతన సృష్టులన్నీ శ్రీకృష్ణుని శక్తి యొక్క వివిధ లీల వ్యక్తీకరణమై ఉన్నది. ప్రస్తుత భౌతిక స్థితిలో మనము శ్రీకృష్ణుని తటస్థ శక్తులే అయిన వివిధ జీవులతో వివిధ సంబంధమును కల్పించుకుందుము. ప్రకృతి కారణముగా అట్టి జీవులలో కొందరు మనకు తండ్రిగను, తల్లిగను, తాతగను, సృష్టికర్తగను కనిపించరు. కానీ వాస్తవమునకు అట్లు గోచరించు వారందరూ శ్రీకృష్ణుని యందలి అంశలే. కనుకనే తల్లి, తండ్రి వంటి వివిధ రూపములో కనిపించున్నట్టి జీవులందరూ శ్రీకృష్ణుడే కాని మరొకరు కాదు. ఈ శ్లోకమునందలి తాత అనే పదమునకు సృష్టికర్త అనే అర్థము. మన తల్లిదండ్రులు మాత్రమే కాకుండా సృష్టికర్త, పితామహుల వంటి వారు కూడా శ్రీకృష్ణుని అంశలే. వాస్తవమునకు శ్రీకృష్ణ అంశలై ఉన్నందున జీవులందరూ శ్రీకృష్ణులే. కనుక వేదములన్నీ శ్రీకృష్ణునే ఉద్దేశించుచున్నవి. కనుకనే మనము వేదముల నుండి ఎరుగుటకు యత్నించినను అది శ్రీకృష్ణుని గూర్చిన జ్ఞానమును పొందుటలోని పురోగతియే యగును. మన సహజ శక్తిని పవిత్రీకరించుకున్నటకు తోడ్పడు జ్ఞానము కూడా శ్రీకృష్ణుడే. అట్లే శాస్త్ర సిద్ధాంతములను అవగాహన చేసుకున్నట యందు జిజ్ఞాసు అయిన జీవుడు కూడా శ్రీకృష్ణుని అంశభూతుడగుటచే అతడును శ్రీకృష్ణుడే. వేదమంత్రములందు ప్రణవము అని పిలువబడు ఓంకార దివ్యధ్వని కంపనము కూడా శ్రీకృష్ణుడే. సామ యజుర్వేద ఋగ్వేదము మరియు అధర్వణ వేదములందలి మంత్రములన్నింటి యందు ప్రణవము లేక ఓంకారము మిక్కిలి ప్రధానమవుటచే దానిని కూడా శ్రీకృష్ణుడేగని అవగాహన చేసుకున్నాం. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఓకే, ఈ శ్లోకాలు ఏమంటారో చూద్దాం. పితాహం అస్య జగతో మాతా ధాత పితామహః వేద్యం పవిత్రం ఓంకారం ఋక్సామ యజురేవ చ. సార్ మీకు వర్డ్ టు వర్డ్ మీనింగ్ చూపిస్తాను, క్లియర్గా ఉంటుంది. పిత అంటే తండ్రి. ఓకే, అహం అంటే నేను. భగవంతుడు చెప్తున్నారు, అహం నేనే తండ్రిని, జగత ఈ జగత్తునందు, ఈ భౌతిక జగత్తునందు నేనే తండ్రిని, మాత తల్లిని, దాత సపోర్టర్, మీకు మెయింటైనర్ అనమాట, మనల్ని అందరినీ కూడా పోషించే వ్యక్తి. పితామహ మన తాతగా కూడా ఉంటారు, నేనే అని చెప్తున్నారు. వేద్యం ఏదైతే తెలుసుకోవాలో, పవిత్రం ఏదైతే మనల్ని ప్యూరిఫై చేస్తుందో, ఓంకారం ఓంకారం అనే ఈ సిలబల్, ఈ 2 అక్షరాల ఓంకారం. అండ్ ఋక్ ద ఋగ్వేద, సామవేద, యజుర్వేద అండ్ ఏవ సర్టన్లీ. అండ్ ఏమంటున్నారు చూసారా, ఇందాక మనం అనుకున్నట్లు మొత్తం విశ్వరూప ఉపాసన చేసే వారి గురించి ఈ 4 శ్లోకాస్ అనేవి డిస్కస్ చేస్తారు కాబట్టి దాని గురించి డీటెయిల్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి విశ్వంలో కనిపించే డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తూ ఇవన్నీ కూడా నేనే అని భగవంతుడు చెప్తున్నారు అనమాట. మొదటిది ఏంటి అంటే, ఈ జగత్తునందు నువ్వెవరైతే తండ్రివి అనుకుంటున్నావో
నీకు తండ్రి ఒకరు ఉంటారు కదా, ఆయన నేనే. నీకు తల్లి ఒకరు ఉంటారు కదా, ఆవిడ నేనే. ధాత, నిన్నెవరైతే పోషించేవారు ఉంటారు చూసావా, వాళ్ళు నేనే. పితామహ, నీ తండ్రికి తండ్రి ఉంటారు కదా, ఆయన నేనే. వేద్యం, నువ్వు ఏదైతే ప్రయత్నం చేసి తెలుసుకోవాలనుకుంటున్నావో, ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ అంటారనమాట, అది నేనే. నువ్వు తెలుసుకోవాల్సింది నన్నే. పవిత్రం, ఏదైతే నిన్ను శుద్ధీకరణ వైపు తీసుకెళ్తుందో అది నేనే. ఓంకారం, ఈ ప్రణవః సర్వ వేదేషు అంటారనమాట. మనకి వేదాలన్నిట్లో కూడా ఓంకారం అనే మంత్రంతోనే వేదాలు ఉచ్చరిస్తూ ఉంటారు కాబట్టి ఆ ఓంకారాన్ని నేనే. అండ్ దాంతోపాటు ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ వేద ఇవన్నీ కూడా నేనే అని భగవంతుడు చెప్తున్నారనమాట. ఓకే, భాష్యం చూద్దాము. చేతన సృష్టులన్నీయు శ్రీకృష్ణుని శక్తి యొక్క వివిధ లీలల వ్యక్తీకరణమై ఉన్నది. ప్రస్తుత భౌతిక స్థితిలో మనం శ్రీకృష్ణుని తటస్థ శక్తులే అయిన వివిధ జీవులతో మనం వివిధ సంబంధములు కల్పించుకుందుము. ప్రకృతి కారణంగా అటు జీవుల్లో కొందరు మనకి తండ్రిగాను, తల్లిగాను, తాతగాను, సృష్టికర్తగాను కనిపించరు. కానీ వాస్తవముగా అట్లు గోచరించి వారందరూ కూడా శ్రీకృష్ణుని అందలి అంశలే. ఓకే, చేతన అచేతన అంటే కదలిక ఉన్నది, కదలిక లేనిది, లోపల చైతన్యం ఉన్నది, చైతన్యం లేనిది, అన్ని కూడా భగవంతుని యొక్క శక్తి నుండే వస్తున్నాయి. ఏ చాప్టర్ లో ఇది తెలుసుకున్నాం, గుర్తుందా నీకు? భగవంతుని యొక్క శక్తుల గురించి. మన సెవెంత్ చాప్టర్ లో మనకు వస్తుంది కదా భగవంతుని యొక్క బహిరంగ శక్తి, అంతరంగిక శక్తి. అండ్ మనం ఏంటి అంటే బహిరంగ శక్తి ఎలా ఉంటుంది అంటే అందులో ఏమీ చలనం ఉండదన్నమాట. సో బహిరంగ శక్తిలోకి భగవంతుని అంశ అంటే అంతరంగిక శక్తి అంశాలు ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది అంటే వాటిలో చలనం వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఏదన్నా ఇప్పుడు ఈ మొబైల్ తీసుకున్నాను అనుకోండి, ఇది చలనం ఉంటుందా దీనికి? చలనం ఉండదు. ఏ వస్తువు తీసుకున్నా, ఒక బుక్ తీసుకున్నా కానీ దానికి చలనం ఉండదు అనమాట. సో చలనం లేనిది ఏదైతే వస్తుందో అదంతా కూడా బహిరంగ శక్తికి కిందకు వస్తుంది. అయితే చలనం లేని దాంట్లో చలనం తీసుకొచ్చేది ఏంటి అంటే అది అంతరంగిక శక్తి కిందకు వస్తుంది అనమాట. మరి అంతరంగిక శక్తి బహిరంగ శక్తితో జోడించబడినప్పుడు ఏమవుతుంది అంటే అది తటస్థ శక్తి కింద మారుతుంది. అందుకనే మానవులు ఏ శక్తి కిందకు వస్తారు చెప్పండి? తటస్థ శక్తి. ఎందుకంటే వీళ్ళు మార్జినల్ ఎనర్జీ అన్నమాట. ఒకవైపు అంతరంగిక శక్తి ఉంది, ఒకవైపు బహిరంగ శక్తి ఉంది. కానీ మనం ఏమవుతున్నామంటే భగవంతుని అంశగా మనము భగవంతుని అంతరంగిక శక్తికి సంబంధించిన వారమే. కానీ ఏమవుతున్నాం, ఈ బహిరంగ ప్రకృతి యొక్క ప్రభావంలోకి వచ్చేసి ఆత్మ ఇలా శరీరంలో చిక్కుకుపోవడం వల్ల ఆత్మ శరీరం కలయికలో మనం ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఏమవుతున్నామంటే తటస్థ శక్తి కిందకు వస్తున్నాం అనమాట. సో ఈ శక్తి నేనే, ఈ శక్తి నేనే, మధ్యలో ఉన్న తటస్థ శక్తి కూడా నేనే అని భగవంతుడు చెప్తున్నారు. ఓకే, సో చలనం లేనిది బహిరంగ శక్తి, చలనం పూర్తిగా చైతన్యంతో నిండిన అంతరంగిక శక్తి, మధ్యలో ఉన్న తటస్థ శక్తి మొత్తం కూడా నా నుండే వస్తున్నాయి అని భగవంతుడు చెప్తున్నారు అనమాట. ఇవంతా కూడా నాకు సంబంధించినవే. అయితే మరి బహిరంగ శక్తి కిందకు వచ్చాక ఏమవుతుంది అంటే మనము శరీరాలు ధరించడం అనేది జరుగుతుంది. అవునా కదా చెప్పండి? ఆత్మ శరీరాలు ధరిస్తూ అంటే ఆత్మకి పుట్టుక మరణం ఇవన్నీ ఉంటాయా? లేవు మాతాజీ. ఉండవు. మనం సెకండ్ చాప్టర్ లో చూసుకున్నాము. సో అజ అని చెప్పి చెప్తారనమాట. సో దానికి పుట్టుక అనేది ఉండదు, పుట్టుక లేని దానికి మరణం అనేది ఉండదు, ఆత్మ నిత్యంగా ఉంటుంది అని మనం తెలుసుకున్నాం. అయితే మరి మనం బహిరంగ శక్తి యొక్క కంట్రోల్లోకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఆత్మ శరీరాలు ధరించడం మొదలు పెడుతుంది. సో ఆత్మ శరీరాలు ధరిస్తుంది అంటే మరి శరీరం రావాలి అంటే మనకి ఈ శరీరానికి ఒక తల్లి తండ్రి ఇట్లా ఉంటారా లేదా చెప్పండి? ఉంటారు. సో భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీకు ఎవరైతే తల్లిగా కనిపిస్తున్నారో, తండ్రిగా కనిపిస్తున్నారో, మీ తాతగా కనిపిస్తున్నారో, మిమ్మల్ని పోషించే వారిగా కనిపిస్తున్నారో వీళ్ళందరూ కూడా నేనే అని భగవంతుడు చెప్తున్నారు. నేనే అంటే అర్థం ఏంటి అంటే ఓకే, వాళ్ళు కృష్ణ ఒకటి అని కాదు. నేనే అని చెప్పినప్పుడు ఎలా అర్థం చేసుకోవాలంటే ప్రతిదీ కూడా నా అంశ లేదా నా శక్తి అని గుర్తుపెట్టుకోవాలి. సో ఏ విషయం చూసుకుని ఇప్పుడు తల్లి నేనే, తండ్రి నేనే అంటే అర్థం అంటే ఓకే తల్లికి దగ్గరికి వెళ్ళేసి ఓకే నువ్వే కృష్ణవి, నేను నిన్నే ఆరాధిస్తాను, కృష్ణుని పక్కన పెట్టేస్తాను అని మాత్రం తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఎలా అర్థం చేసుకోవాలంటే కృష్ణుని కృప వల్లనే నాకు ఈ పలానా తల్లి అనేది తల్లి గర్భం నుండి నేను జన్మ తీసుకున్నాను. సో వీళ్ళు కూడా కృష్ణుని అంశలే. సో కృష్ణుడే స్పెసిఫిక్ గా ఇలా అరేంజ్ చేసి నేను ఈ కుటుంబంలో పుట్టేలాగా భగవంతుడు ప్లాన్ చేసి నన్ను పుట్టించారు. అండ్ వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క ప్రతినిధులు అన్నట్లుగా మనం చూసామనుకోండి. ఇన్ఫాక్ట్ ఒక భక్తుడు ఎలా చూస్తారు తెలుసా? కేవలం తల్లిదండ్రుల్ని మాత్రమే కాదు, ప్రతి ఒక్క జీవిని కూడా భగవంతుని యొక్క అంశగా చూస్తారు. అవునా కదా చెప్పండి?
ఎస్ మాతాజీ. అవును మాతాజీ. ఎందుకు ఎందుకు చెప్పండి? అంటే ప్రతి అన్నిట్లోనే రక్తంలో ఆత్మస్వరూపమై భగవంతుడు ఉన్నాడు కాబట్టి. ఆ! భగవంతుడే చెప్తున్నారు. ప్రతి జీవి కూడా, ప్రతి ఆత్మ కూడా నా అంశ. మీరందరూ కూడా సచ్చిదానంద అంశలు. మీరు నా పార్ట్స్ అండ్ పార్సెల్స్ అని భగవంతుడు చెప్పారు. నా అంశాలని చెప్పారు కాబట్టి, ప్రతి జీవిని కూడా మనం అదే దృష్టితో చూడాలి. కానీ స్పెసిఫిక్‌గా ఇక్కడ జ్ఞాన సముపార్జన చేసే వారి యొక్క భావన ఎలా ఉంటుంది అంటే, వాళ్ళకి డైరెక్ట్‌గా కనిపించే వర్షిపర్స్ ఎవరుంటారు చెప్పండి? ఓకే. ఒక వ్యక్తి జన్మ తీసుకున్నారు. డైరెక్ట్‌గా ఎవరు కనిపిస్తారు వాళ్ళకి ఆరాధించే వాళ్ళు, వీళ్ళ పోషణ చూసేవాళ్ళు? తల్లి, తండ్రి, తాత వీళ్ళుంటారు కాబట్టి, వీళ్ళ ఇదిలో భగవంతుడు ప్రొజెక్ట్ చేస్తున్నారనమాట. వీళ్ళు ఎవరెవరైతే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ నీకు కావాల్సినవన్నీ ఇస్తున్నారు చూసావా? నీకు నా గురించి ఐడియా లేకపోవచ్చు. కానీ వీళ్ళ గురించి నువ్వు ఆహ్, నీకు తెలుస్తూ ఉంటుంది కదా! వీళ్ళు నీకెలా పోషణ ఇస్తున్నారు, నీ గురించి ఎలా ఆలన పాలన చూసుకుంటున్నారని నీకు తెలుస్తుంది కదా! వాళ్ళందరూ కూడా నా అంశలే అని చెప్పి తెలుసుకోండి భగవంతుడు చెప్తున్నారనమాట. ఇంకేమంటున్నారంటే ఈ శ్లోకమునందలి దాత అను ప్రథముకు సృష్టికర్త అని అర్థము. ఇప్పుడు చూడండి, తల్లి, తండ్రి, తాత అన్నీ నేనే అని భగవంతుడు చెప్తున్నారు కదా! ఇప్పుడు మనం జ్ఞాన సముపార్జన చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళెప్పుడు కూడా ఓకే. ఇదెలా అవుతుంది? ఇదెలా నడుస్తుంది? దీని వెనక ఎవరున్నారు? ఇది ఇలానే ఎందుకు నడుస్తుంది? ఇట్లా వీళ్ళ అనాలిసిస్ అనేది ఉంటుందన్నమాట. వాళ్ళు ప్రతిదీ కూడా నేను కనుక్కోవాలి. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? అనే ఇదిలో వాళ్ళ ధోరణి ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికి మూలం ఎలా అని కనుక్కోవడానికి ఎలా చేయొచ్చు చెప్పండి? ఇప్పుడు మనకి ఒక తండ్రి ఉంటారు. ఆ తండ్రికి ఒక తండ్రి ఉంటారు. ఆ తండ్రికి ఒక తండ్రి ఉంటారు. అట్లా మనం వెనక్కి అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడి దాకొచ్చి ఆగుతాం చెప్పండి? బ్రహ్మదేవుడి దగ్గరికి. బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి ఆగుతామనమాట. ఎందుకంటే బ్రహ్మ నుండే మనకి మొత్తం సృష్టి జరిగింది. సో, ఆయన ఏదైతే సృష్టించారో వారి తర్వాత మళ్ళీ ఆ సృష్టి అంటే బేసిక్‌గా ఈ పాపులేషన్ అనేది పెరుగుతూ ఇవాళ మన దాకా కూడా అలా వచ్చింది. సో, మనం వెనక్కి అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తే బ్రహ్మదేవుని దాకా రీచ్ అవ్వగలుగుతాం. మరి బ్రహ్మదేవుడిని కూడా సృష్టించింది ఎవరు చెప్పండి? శ్రీకృష్ణ భగవానుడు. ఆ! భగవంతుని యొక్క నాభి నుండి కరెక్ట్. గర్భోదకశాయి విష్ణు. గర్భోదకశాయి విష్ణు యొక్క నాభి నుండి ఉద్భవించిన కమలంలో బ్రహ్మదేవ ఆవిర్భవించారు. మరి ఈ గర్భోదకశాయి విష్ణు ఎవరి ఎక్స్‌పాన్షన్‌గా వచ్చారు చెప్పండి? ఎవరు ఆయన? కృష్ణ కారణ జన్మ. కృష్ణుడే 3 పురుషావతారాలుగా తీసుకున్నప్పుడు కారణోదకశాయి విష్ణు, గర్భోదకశాయి విష్ణు, క్షీరోదకశాయి విష్ణు. సో, మరి మనం మన వెనక్కి ఇట్లా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తే బ్రహ్మ దాకా వచ్చాము. బ్రహ్మకి మూలం ఎవరంటే గర్భోదకశాయి విష్ణు అనుకున్నాం. మరి గర్భోదకశాయి విష్ణుకి మూలం ఎవరు అంటే కృష్ణ అన్నమాట. సో, ఇట్లా జ్ఞాన సముపార్జన చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా అనాలిసిస్ చేస్తూ తెలుసుకుంటారన్నమాట భగవంతుని గురించి. ఓకేనా? సో, మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే ప్రతి దానికి కూడా మూలం భగవంతుడే. భగవంతుని యొక్క శక్తి ప్రమేయం లేకుండా ఏది అంటే ఏది నడవడం లేదు ఈ జగత్తులో అని తెలుసుకోవాలి. ఓకే. సో, వాస్తవమునకు శ్రీకృష్ణుని అంశలై ఉన్నందున జీవులందరూ శ్రీకృష్ణులే. కనుక వేదములన్నీ శ్రీకృష్ణుని ఉద్దేశించుచున్నవి. సో, ఇందాక చెప్పాను కదా! జీవులందరూ కూడా శ్రీకృష్ణులే అంటే అర్థం ఏంటి అంటే శ్రీకృష్ణుని అంశలే అని మాత్రం తెలుసుకోవాలి. ఓకే. కనుకనే మనము వేదముల నుండి ఎరుగుటకు యత్నించినను అది శ్రీకృష్ణుని గూర్చిన జ్ఞానం పొందుటలోని పురోగతియే అగును. సో, మనం వేదాల అధ్యయనం చేసి కూడా తెలుసుకునేది ఎవరిని అంటే భగవంతుణ్ణి, కృష్ణుణ్ణి అని చెప్తున్నారనమాట. వేద్యం అంటున్నారు కదా! సో, ఏమేం వేదాలు? ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. 4 వేదాలు గూడా మనం కష్టపడి చదివిన తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఎవరిని చెప్పండి? శ్రీకృష్ణ భగవాన్ని. ఎగ్జాక్ట్‌లీ. మనకి 15.15 శ్లోకాలో గూడా ఇదే చెప్తారనమాట. గుర్తుందా ఎవరికైనా 15.15 శ్లోక? 15వ అధ్యాయం. సర్వజ్ఞతాహం హృది సన్నివిష్ట. అదే కదా మాతాజీ? అదే చెప్పండి. సర్వజ్ఞతాహం హృది సన్నివిష్ట మత్తః స్మృతిర్జ్ఞానం అపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. కరెక్ట్. హరి బోల్. థాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకాల్లో లాస్ట్ 2 లైన్స్ చూడండి. వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో వేదాంతకృత్ వేదవిత్ ఏవ చాహం. ఏమంటున్నారంటే వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో. వేదాలన్నీ కూడా చదివి నువ్వు తెలుసుకోవాల్సింది నన్నే అని భగవంతుడు చెప్తున్నారనమాట. సో, ఈ వేదాలన్నీ చదివి తెలుసుకునే మార్గం ఎవరు పాటిస్తారు అంటే జ్ఞాన సముపార్జన చేసేవాళ్ళు ఫాలో అయ్యే పద్ధతనమాట. అవునా కదా చెప్పండి?
భక్తుల Yes, విషయంలో ఎలా మాతాజీ. ఉంటది అంటే, భక్తుల విషయంలో కృప వచ్చేస్తదనమాట. గురువు దగ్గర నుండి, ఆచార్యులు, వైష్ణవుల దగ్గర నుండి కృప వచ్చేసి, మనం వేదాలన్నీ ఏం చదవము. మనం చదివేది జస్ట్ ఒక శ్రీమద్ భగవద్గీత. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్ని ఇతిహాసాలు బోలెడన్నుంటే, శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఏం చదవమని రికమెండ్ చేశారు చెప్పండి? భగవద్గీత. భగవద్గీత, దాని తర్వాత శ్రీమద్ భాగవతం, అది కూడా అయిపోయాక చైతన్య చరితామృత్. అంతే. ఈ 3 మనకి బాగా ప్రిస్క్రైబ్ చేసిన బుక్స్ అన్నమాట. సో, భగవద్గీతలో తత్వం ఉంటుంది, శ్రీమద్ భాగవతంలో లీల ఉంటుంది, చైతన్య చరితామృతిలో భగవంతుని ప్రేమ ఉంటుందన్నమాట. సో, ఈ 3 విషయాలు మనకి తెలుసుకునేలాగా మనం ప్రయత్నం అనేది చేసామనుకోండి, కంప్లీట్‌గా మనం ఎవరి గురించి తెలుసుకుంటున్నాం ఈ మూడిటి ద్వారా కూడా? కృష్ణుడి గురించే తెలుసుకుంటున్నాం. జ్ఞాన సముపార్జన చేసే వాళ్ళు ఏం చేస్తారు? ఓకే. మీరు పురాణాల దాకా వెళ్ళిపోయారు. భగవద్గీత అంటే ఇతిహాసంలో వస్తుంది, మహాభారతంలో వస్తుంది. అండ్ అది గీతోపనిషత్ అని కూడా అంటారు. మేబీ అది ఉపనిషత్తుల్లో వస్తుంది. పురాణాల్లో భాగవత్ పురాణం చదువుతున్నారు. ఓకే. కానీ వేదాల పరిస్థితి ఏంటి? వేదాలు 4 వేదాలు ఇచ్చారు భగవంతుడు. అవి చదివి తెలుసుకోవాలి అని ప్రయత్నం చేసేవారు కొందరు ఉంటారు. తప్పు మార్గం కాదు. బట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే, కలియుగంలో మనం ఉన్నాం కాబట్టి, ఆ మార్గం తీసుకుంటే ఎన్ని జన్మలకి మనం అది కంప్లీట్ చేస్తాం అనేది మనకు తెలియదనమాట. సో, ఆ మార్గంలో వెళ్ళి మేబీ ఒక 100 జన్మలు, ఒక 200 జన్మలు, ఒక 1000 జన్మలు చదివి వేదాల అధ్యయనం చేసిన తర్వాత కూడా ఫైనల్‌గా వాళ్ళు రావాల్సింది ఎక్కడికి? ఏ పాయింట్‌కి రావాలి చెప్పండి? దేవాది భగవంతుని దగ్గరికే, కృష్ణుని దగ్గరికే రావాలన్నమాట. సో, మనకి శ్రీల ప్రభుపాదుల వారి కృప వల్ల మీరు అంత పెద్ద పాత అనేది మీరు తీసుకోలేరు. నేను సింపుల్‌గా ఇస్తున్నాను. అండ్ ఇచ్చేటప్పుడు కూడా సింపుల్‌గా ఎలా అంటే, మీకు సంస్కృతం అర్థం కాదు కదా! నేను మీకు అర్థమయ్యే భాషలో దాన్ని ట్రాన్స్‌లేట్ చేసి, తర్జుమా చేసి మీకిస్తాను. మీరు సింపుల్‌గా దాన్ని కూర్చొని, మీరు ఇంట్లో ఎక్కడుంటారో అక్కడ కూర్చొని హాయిగా చదువుతూ భగవంతుని తత్వం అర్థం చేసుకోండి, భగవంతుని లీల అర్థం చేసుకోండి, భగవంతుని ప్రేమ అర్థం చేసుకోండి అని మనకి చాలా సింప్లిఫై చేసి ఇచ్చేసారనమాట. మనకి భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి చెప్పండి? 700. శ్రీమద్ భాగవతంలో ఎన్ని ఉన్నాయి చెప్పండి? 18,000. అలానే మనకి చైతన్య చరితామృతిలో కొన్ని లిమిటెడ్ శ్లోకాస్ ఉంటాయన్నమాట. మరి వేదాలకి వచ్చేసరికి లెక్క ఉంటుందా చెప్పండి? లక్షల్లో ఉంటాయి. అవునా కదా? అవును మాతాజీ. మనకి ఈ ఇంత తక్కువ నెంబర్ చదవడానికే ఒక జీవిత సమయం అనేది సరిపోవట్లేదంటే, మరి వేదాలు చదివి భగవంతుని దగ్గరికి అర్థం చేసుకునే స్థితికి రావాలి అంటే ఎన్ని జన్మలు పడుతుంది? ఎంత శ్రమ పెట్టాలి? దాంతో పాటు మనం జన్మ తీసుకున్న తర్వాత డైరెక్ట్‌గా వేదాలు చదవడానికి వచ్చేసాం కదా! మన ఎడ్యుకేషన్ ఉంటుంది, మన బాధ్యతలుంటాయి, మనం చూసుకోవాల్సినవన్నీ ఉంటాయి. ఇవన్నిటికి పోగా మనం టైం అనేది తీయగలుగుతాం. సో, వేద సముపార్జన చేసి కూడా నువ్వు అంత కష్టపడి, అంత పెద్ద ప్రాసెస్ తీసుకొని కూడా నువ్వు తెలుసుకోవాల్సింది ఎవరిని అంటే భగవంతుడిని అని చెప్పి భగవద్గీతలో చెప్తున్నారనమాట. ఇంకొకటి ఏంటి అంటే, వేదాల్లో మనకి ప్రతి మంత్రం కూడా ఉచ్చారణ దేంతో స్టార్ట్ అవుతుంది అంటే ఓంకారంతో స్టార్ట్ అవుతుందనమాట. ఆ ఓంకారం ఏదైతే ఉందో అది కూడా నేనే అని భగవంతుడు చెప్తున్నారనమాట. అండ్ ఈ వేదాలు చదువుతూ శాస్త్రాధ్యయనం చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మనం పవిత్రం అవుతూ ఉంటామనమాట. ప్యూరిఫై అవుతూ ఉంటాం. ఆ పవిత్రం అయ్యే పద్ధతి కూడా నా నుండే వస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట. మరి మనం ఎలా ప్యూరిఫై అవుతున్నాం చెప్పండి భక్తులుగా? ఇది జ్ఞాన సముపార్జన చేసే వారి యొక్క దారి. మరి భక్తులుగా మనం ఎలా పవిత్రం అవుతున్నాం? ఏం చేసి పవిత్రం అవుతున్నాం? భగవద్గీత, భాగవతం చదివి. కరెక్ట్. జపం. ఓకే. జపం అండ్ భగవద్గీత, భాగవత శ్రవణం కూడా వస్తుంది. ఓకే. సో, ఓంకారం అనేది వేదాల్లో మనకి ప్రతి ఒక్క మంత్రం ముందు ఓంకారం ఇచ్చిన ఓంకారం నేను అని భగవంతుడు చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నామంటే, ఓకే, ఆ మార్గం చాలా పెద్దది. అన్ని వేదాలు అది తెలుసా మీకు? వేదాల్లో మంత్రాలు కరెక్ట్ మీటర్‌లో పాడాలి, కరెక్ట్ ఉచ్చారణ చేయాలి. లేదు అంటే వాటి వల్ల రిజల్ట్స్ నెగెటివ్‌గా కూడా వస్తాయంటారు. విన్నారా ఎప్పుడైనా? ఎస్ మాతాజీ. ఆ! అవును ఆ! మాతాజీ. ఒకసారి ఇట్లా నాకు కరెక్ట్‌గా డీటెయిల్స్ గుర్తులేదు గానీ, ఒకసారి ఏమవుతుంది అంటే, ఒక రాక్షసుడిని చంపడానికి ఒక రాక్షసుడిని క్రియేట్ చేస్తే, ఇప్పుడు ఎవరైతే క్రియేట్ చేశారో వృత్రాసురుడు మాతాజీ. ఎవరు? వృత్రాసురుడు. వృత్రాసురుడా? కాదు అవును మాతాజీ. కాదు. ఇది లార్డ్ శివ అండ్ వేరే వారి మధ్యలో వస్తుంది ఇది. నాకు కరెక్ట్‌గా డీటెయిల్స్ గుర్తులేవు. బట్ జనరల్‌గా భస్మాసురుడా మాతాజీ? దేవేంద్రుడిని సంహరించడానికి తల్లేమో చేస్తది, యజ్ఞం చేస్తది. అప్పుడు ఆ పలికే శ్లోకం తేడా వల్ల అసురుడు పుడతాడు అని. ఓకే. యాహ్! అదే బేసిక్‌గా నేను చెప్పేది అదే అన్నమాట. ఒకసారి ఏమవుతుందంటే, ఈ వేదాలు
వల్లించి ఒక జీవిని సృష్టిస్తాను. సృష్టించడం వల్ల ఏమవుతుంది అంటే, వీళ్ళు నా యొక్క ఎనిమీస్‌తో పోరాడతారు అని చెప్పి చేస్తారనమాట. కానీ ఏమవుతుంది అంటే, చెప్పడంలో మంత్రోచ్చారణ తప్పుగా రావడం వల్ల ఎవరినైతే సృష్టించారో, వాళ్ళ ఎనిమీస్ వైపెళ్లి అటాక్ చేయకుండా, ఈయన వైపే అటాక్ చేయడం మొదలుపెడుతూ ఉంటారనమాట. సో, చాలా జాగ్రత్తగా మంత్రాలు ఉచ్చరిస్తూ ఉండాలి. సో, అది మీటర్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ ఉండాలి. ఇవన్నీ ఉంటాయన్నమాట. కానీ హరే కృష్ణ మహామంత్రం చూడండి ఎంత సింపుల్ కదా! సో, మనకి కొన్ని కంట్రీస్‌లో అయితే వాళ్ళకి కృష్ణ అని పలకడం గూడా తెలీదంట. సో, క్లిష్ణ క్లిష్ణ అని అంటూ ఉంటారనమాట. నువ్వు కృష్ణ అన్నా, కృష్ణ అన్నా నువ్వు నా పైన భావంతో అంటున్నావు కాబట్టి వారిని కూడా భగవంతుడు ప్యూరిఫై చేసేస్తూ ఉన్నారు. మనకి పలకడం వచ్చి మనం నెగ్లిజెన్స్‌తో అంటే భగవంతుడు మనకి కృపనివ్వకపోవచ్చు కానీ, పలకడమే చేతగాని వాళ్ళు, మేము కూడా మహామంత్రం చెప్పాలి అన్న ఇంటెన్షన్‌తో వాళ్ళకి వీలైనంత బెటర్‌గా వాళ్ళు పలుకుతున్నప్పుడు, భగవంతుడు వాళ్ళందరిని ఉద్ధరిస్తున్నారా లేదా చెప్పండి? యెస్ మాతాజీ. ఉద్ధరిస్తున్నారు. ఎస్ మాతాజీ. ఈ మంత్రం భావన కేవలం ముఖ్యం. భావన భావన ముఖ్యము. ముఖ్యం. భావన ముఖ్యము. అండ్ దాంతో పాటు ప్రొనౌన్సియేషన్ కూడా ముఖ్యమే కాదనను. మనము ఇష్టం వచ్చినట్లు ఇప్పుడు మనం మంత్రం చెప్పేస్తూ కొన్ని మంత్రాలు మింగేసేసామనుకోండి, అది ఎప్పుడు కూడా సజెస్ట్ చేయరనమాట. కొందరు చాలా ఫాస్ట్‌గా చేసేయాలన్న ఇదితో హరే హరే అని వస్తుంది కదా! హరి 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 అన్నిని అనేస్తూ ఉంటారనమాట. అంటే కొన్ని హరేలు వెళ్ళిపోతూ ఉంటాయి, లోపలికి మింగేస్తూ ఉంటాం. అట్లా చేయకూడదు. మనం చేసేది సిన్సియర్‌గా చేయాలి. మనకి వీలైనంత మంచిగా ఎట్లయితే వస్తుందో ప్రతి ఒక్క మంత్రంలో ప్రతి ఒక్క నామాన్ని కూడా స్పష్టంగా పలుకుతూ చేసే ప్రయత్నం చేయాలి. కానీ ఎంత ప్రయత్నం చేసినా కూడా రాని వాళ్ళు కొందరుంటారు కదా! వారి గురించి నేను చెప్తున్నాననమాట. వారికి కూడా భగవంతుడు కృపనివ్వడానికి సిద్ధంగా ఉంటారనమాట. సో, ఈ పవిత్రం జరుగుతుందో అది కూడా నేనే అని భగవంతుడు చెప్తున్నారనమాట. సో, ఈ శ్లోక చూసుకున్నట్లయితే మీకేం కనిపిస్తుందంటే, మొత్తం విశ్వం లో మనకి ఆరాధించదగిన వాళ్ళందరూ కూడా విశ్వరూప ఉపాసకులేంటి అంటే, తల్లిలోను, తండ్రిలోను, తాతలోను, సృష్టికర్తలోను పవిత్రం అండ్ వేదాలు చదివి ఏదైతే తెలుసుకుంటామో ఆ నాలెడ్జ్‌లోను అండ్ ఓంకారంలోను. సో, ఇదంతా కూడా కృష్ణనే అని తెలుసుకోవాలి అని భగవంతుడు చెప్తున్నారనమాట. ఓకేనా? అందుకనే భక్తులు ఏమంటారో తెలుసా మీకు? త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. విన్నారా ఈ శ్లోక ఎప్పుడైనా? విన్నాం మాతాజీ. ఆ! సో, ఓ దేవదేవ, ఓ కృష్ణ, నువ్వే నాకు తల్లి, నువ్వే నాకు తండ్రి. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ, నా బంధువు అంటూ నాకు ప్రియమైన వారంటే ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. సఖా త్వమేవ, సఖా అంటే నా ఫ్రెండ్ నువ్వే, నాకు మనసుకి బాగా దగ్గరైన వాడివి నువ్వే అని చెప్తారు. త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, విద్యవి నేనేదైతే అభ్యసిస్తున్నానో, నేనేదైతే తెలుసుకుంటున్నానో జ్ఞానం అదంతా నువ్వే. ద్రవిణం నేనేదైతే అర్జిస్తున్నానో, సంపాదిస్తున్నానో అది కూడా నువ్వే. త్వమేవ సర్వం, నాకు మొత్తం కూడా నువ్వే ఓ కృష్ణ అని చెప్పి చెప్తారనమాట. ఇది భక్తుల యాంగిల్. జ్ఞాన సముపార్జన చేసే వాళ్ళు ఏంటి అంటే, ఇలా ఒక్కొక్క ఎలిమెంట్‌ని మనకి కనిపించేవన్నీ కూడా వాళ్ళు గుర్తిస్తూ ఓకే, ఇది కృష్ణ నుండే వస్తుంది. వీళ్ళు కూడా కృష్ణాంశలే అని చెప్పి తెలుసుకుంటారనమాట. ఓకేనా? క్లియరా? క్లియర్ క్లియర్ మాతాజీ. మాతాజీ. ఓకే. నెక్స్ట్ క్లియర్ శ్లోక. మాతాజీ. నెక్స్ట్ శ్లోకకి వెళ్దాం. మాతాజీ చిన్న రిక్వెస్ట్. చెప్పండి. ఇప్పుడు భగవద్గీత, భాగవతము, చైతన్య చరితామృత లీల స్టేజ్‌లు చెప్పుకున్నాం కదా! వాటిది భగవద్గీత అయితే జ్ఞానము, భాగవతం తత్వం. భగవద్గీతలో తత్వం. ఆ! ఓకే. ఫిలాసఫీ ఉంటుంది. భగవద్గీత అంతా తత్వంతో ఉంటుంది. శ్రీమద్ ఓకే మాతాజీ. భాగవతం లీలతో ఉంటుంది. చైతన్య చరితామృత్ భగవంతుని ప్రేమతోనే ఉంటుంది. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అందుకనే మనకి చదివేటప్పుడు కూడా డైరెక్ట్‌గా చైతన్య చరితామృతో, డైరెక్ట్‌గా శ్రీమద్ భాగవతమో చదివితే మనకు అర్థం కాదనమాట. భగవంతుడు యెస్. ఎందుకిలా చేశారు అని మనకు తెలీదు. అందుకని ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే తత్వం తెలుసుకోవాలి. శ్రీమద్ భగవద్గీత చక్కగా తెలుసుకున్నామనుకో, ఓకే, భగవంతుడు తత్వతః ఎటువంటి వ్యక్తి? మనకిది తెలియలేదనుకోండి ఏమనుకుంటాము? ఆయన చేసే పనులు కూడా కర్మచక్రంలోకొచ్చేస్తాయేమో, ఆయన చేసేది గొప్ప ఏమవుతుంది అని అనుకుంటాం. కానీ భగవద్గీత చదివినప్పుడు ఏమవుతుంది? ఆయన కర్మకి ఎవరో లొంగని తెలుసు. వాడు. జన్మ కర్మచమే దివ్యం. ఆయన లీలల గురించి తెలుసుకుంటే మనము మన కర్మబంధనాల నుండి బయటపడిపోతాము. ఆయన జన్మ గురించి, కర్మ గురించి మనం తెలుసుకుంటే మనం మన కర్మబంధనం నుండి బయటపడతాం అనే విషయం మనకెక్కడ తెలుస్తుంది? భగవద్గీతలో తెలుస్తుంది. సో, భగవంతుని పైననే మొత్తం ఆధారపడి ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. సో, ఇట్లా మొత్తం అంతా తత్వం తెలుసుకున్న తర్వాత మనం లీల గురించి చదివామనుకోండి శ్రీమద్ భాగవతం గురించి, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది మనకి తెలుస్తుంది. ఎందుకంటే తత్వం అనేది బేస్ ఉంటుంది కాబట్టి. సో, లీలలయిపోయాక
లీలల్లో భగవంతుడు ఎలా తన భక్తులతో ప్రతిస్పందిస్తున్నారు, తన భక్తులతో ప్రతిస్పందించడానికి ఎంత ఉబలాట పడుతున్నారు, ఎంత తన స్థానాన్ని తగ్గించుకొని తను సిద్ధపడుతున్నారు అనే విషయమంతా మనం భాగవతంలో చదివిన తర్వాత చైతన్య చరితామృత చదువుతున్నప్పుడు మనకేం తెలుస్తుందంటే, ఓకే, భగవంతుని ప్రేమ ఇంత ఇదిగా ఉంటుందా, ఎంత ఇదిగా ఉంటుందంటే భాగవతంలో చెప్పారు తన భక్తుల కోసం ఇంత స్థానాన్ని తీసుకుంటాను నేను అని చెప్పారు. కానీ చైతన్య చరితామృతలో భక్తులు ఎంత గొప్ప అని రుజువు చేయడానికి ఆయనే భక్తునిగా వచ్చి భక్తి చేసి చూపించారు. సో ఇంక అక్కడ ఏంటి అంటే టాప్ క్లాస్ అన్నమాట ఇంకా చైతన్య చరితామృత. సో ఒక భక్తుడు ఎలా ఉండాలి, భక్తుని స్థానం ఎలా ఉంటుంది, భక్తుని యొక్క గొప్పతనం ఏంటి అని రుజువు చేయడం కోసమే భగవంతుడే సాక్షాత్తు భక్తునిగా వచ్చి మనకి తత్వాన్ని చెప్తారనమాట. సో చైతన్య చరితామృత మొత్తం కూడా ప్రేమతో నిండిపోయి ఉంటుంది. అర్థమైందా మాతాజీ? థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ్. నెక్స్ట్ శ్లోక చూద్దాం. గతిర్భర్త ప్రభు సాక్షి గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. నిదానం బీజమవ్యయం. గతిర్భర్త ప్రభు సాక్షి గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. నిదానం బీజమవ్యయం. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. ప్రభవ ప్రళయస్థానం నిదానం బీజమవ్యయం. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం బీజమవ్యయం. ఓకే, కమలా కుమారి మాతాజీ శ్లోక చదువుతారా? హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. కృష్ణ. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిదానం బీజమవ్యయం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంద్ర మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. గమ్యమును పోషకుడును ప్రభువును సాక్షిని నివాసమును ఆశ్రయమును మిక్కిలి సన్నిహిత మిత్రుడును నేనే. నేనే సృష్టిని ప్రళయమును సర్వాధారమును నిదానమును నిత్య బీజమును అయ్యున్నాను. థ్యాంక్ యూ మాతాజీ. హరే థ్యాంక్ కృష్ణ. యూ మాతాజీ. హరే కృష్ణ. మోహిని మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. భాష్యంపై శ్రీల ప్రభుపాదికి జై. గతిహి అనగా మనము చేరగోరు గమ్యస్థానమని భావము. జనులు తెలియకున్నను వాస్తవమునకు వారందరికీ చరమ గమ్యము శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుని ఎరిగిన వాడు పెడదారి పట్టినవాడే సారీ మాతాజీ. ఎరుగని వాడు పెడదారి పట్టిన వాడే అగును. అంతేకాకుండా అట్టి వాని నామ మాత్ర పురోగతి ఎంతయు పాక్షికము లేదా భ్రాంతి మాత్రమే కాగలదు. వివిధ దేవతలను తమ గమ్య స్థానముగా భావించు వారు పలువురున్నారు. వారు ఆయా స్థానమునకు తదనుగుణములైన నియమములను శ్రద్ధతో అవలంబించుచచ్చే చంద్రలోకము, సూర్యలోకము, ఇంద్రలోకము, మహర్లోకము అను వివిధ లోకములను పొందుదురు. శ్రీకృష్ణుని సృష్టియే అయినందున ఆ లోకములన్నీయును ఏకకాలమున శ్రీకృష్ణునితో సమానము లగుట మరియు కాకపోవుటయు సంభవించును. అట్టి లోకములు కృష్ణ శక్తి యొక్క వ్యక్తీకరణము లగుటచే శ్రీకృష్ణునితో సమానమైన మాతాజీ కొంచెం పైకి సమానములైన వాస్తవమునకు అవి శ్రీకృష్ణుని సంపూర్ణ జ్ఞానమును పొందుటకు ఒక ముందు అడుగు
గా మాత్రమే ఉపయోగింపబడును. అనగా శ్రీకృష్ణుని వివిధ శక్తులను సమీపించుట లేదా వాటిని గమ్యముగా భావించుట ఎనున్నది శ్రీకృష్ణుని పరోక్షముగా సమీపించుటయే. కానీ ఎవ్వరైనను కాలము మరియు శక్తి ఎనునవి వ్యర్థము కాకూడదని భావించినచో ప్రత్యక్షంగా శ్రీకృష్ణుడినే సమీపింపవలను. ఉదాహరణకు అనేక అంతస్తులు కలిగిన భవంతి యొక్క చివరి అంతస్తును చేరుటకు యంత్ర సహాయమున వెళ్ళుటకు అవకాశమున్నచో మెట్టు చొప్పున మాతాజీ కొంచెం కిందకి ఎక్కుట ఎందుకు సర్వము శ్రీకృష్ణుని శక్తిపైననే ఆధారపడి ఉన్నందున శ్రీకృష్ణుని ఆశ్రమము లేకుండా ఏదియును స్థితిని కలిగి ఉండుట లేదు. సర్వము శ్రీకృష్ణునికే చెంది యుండుట చేతను సర్వమును అతని శక్తిపైననే ఆధారపడి ఉండుట చేతను వాస్తవమునకు సర్వమునకు ఆ శ్రీకృష్ణుడే పరమ నియామకుడు. అతడు అందరి హృదయములందు పరమాత్మగా నెలకొని ఉండుటచే అతడే దివ్య సాక్షి. మన నివాసము దేశములు లేక లోకములన్నీయును శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడే చరమాశ్రయమైనందున రక్షణము కొరకు గాని లేదా దుఃఖ నివారణముకు కొరకు గాని మనము అతనిని ఆశ్రయించవలను. మనకు ఏదేని రక్షణము అవసరమైనప్పుడు దానిని సమకూర్చున్నది ఒక సజీవ శక్తి అయి ఉండవలనని మనము గుర్తించవలను. శ్రీకృష్ణుడే పరమ పురుషుడు. అతడే మన పుట్టుటకు కూడా కారణుడైనందున లేదా దివ్య జనకుడగుటచే అతని కంటే గొప్ప మిత్రుడు గాని గొప్ప శ్రేయోభిలాషి గాని మనకు మరొకడు ఉండజాలడు. సమస్త సృష్టికి శ్రీకృష్ణుడే ఆది కారణుడు మరియు ప్రళయాంతమున సర్వమునకు చరమ నిదానములై ఉన్నాడు. కనుకనే శ్రీకృష్ణుడే సర్వకారణములకు మూల కారణము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఏమేం చెప్తున్నారో చూడండి. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజం అవ్యయం. సో గతి అంటే మన గమ్యం, గోల్, అది నేనే అంటున్నారు. భర్త అంటే సస్టైనర్, మన పోషకుడు. ప్రభు, లార్డ్, సాక్షి, విట్నెస్. లార్డ్ అన్న మాస్టర్ అన్న అనుకోవచ్చు, మన యొక్క ప్రభు ఆయన. సాక్షి అంటే మనల్ని సాక్షిగా చూసేవాడు, మన చేసే పనులన్నీ కూడా చూసే వ్యక్తి ఎవరు, విట్నెస్ ఎవరు అంటే అది నేనే అంటున్నారు. నివాస అంటే పరమ గమ్యం ఎవరు అంటే మనం చేరవలసిన పరమ గమ్యం అది భగవంతుడు. శరణం మనము ఆశ్రయం తీసుకోవాల్సింది ఎవరైనా ఉంది అంటే అది భగవంతుడు. సుహృత్ మనందరికీ కూడా చాలా ప్రియమైన చాలా శ్రేయోదాయకమైన పని చేసే వ్యక్తి ఎవరు, మనతో చాలా ప్రేమని చూపించే వ్యక్తి ఎవరు అంటే అది భగవంతుడు, మోస్ట్ ఇంటిమేట్ ఫ్రెండ్. ప్రభవ అంటే సృష్టి, ప్రళయ, లయ, స్థానం, స్థితి. సృష్టి, స్థితి, లయ అన్నీ కూడా ఆయన నుండే జరుగుతున్నాయి. నిధానం అంటే రెస్టింగ్ ప్లేస్. మనం వెళ్ళి ఎవరి దగ్గర శరణు పొందాలి, ఎవరి ఆశ్రయం తీసుకోవాలి అంటే అది భగవంతుడు. బీజం అంటే ఏంటి అంటే విత్తనం. అంటే దేని నుండి అయితే అన్ని వస్తున్నాయో, ఇప్పుడు మనకి చెట్టు ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? విత్తు నుండే వస్తుంది, అవునా? సో ఎంత పెద్ద చెట్టు అయినా కానీ దానికి మూలం అనేది విత్తనం. అలానే ఇంత పెద్ద జగత్తు, ఇన్ని బ్రహ్మాండాలు కనిపిస్తున్నా కానీ వీటన్నిటికీ మూలం ఆ సీడ్ ఎవరు అంటే ఆయన భగవంతుడు, నేనే అని చెప్పి చెప్తున్నారు అనమాట. అవ్యయం, ఇంపెరిషబుల్, ఎప్పటికీ కూడా వినాశనం చెందని వ్యక్తిని నేనే అని భగవంతుడు చెప్తున్నారు అనమాట. సరే మనం తెలుగులో చూద్దాం. సో గమ్యమును భర్త, పోషకుడు, ప్రభువు, సాక్షి, నివాసము, ఆశ్రయము, సుహృత్ మిక్కిలి సన్నిహితమైన మిత్రుడను నేనే. ప్రభవ నేనే సృష్టిని, నేనే ప్రళయాన్ని, నేనే సర్వాధారమును, నేనే పోషణ చేస్తున్నాను, నేనే స్థితి చేస్తున్నాను, అన్నిటినీ కూడా మెయింటైన్ చేస్తున్నాను. అండ్ నా దగ్గరే మీరందరూ కూడా శరణం తీసుకోవాల్సి ఉంటుంది. నేనే అన్నిటికీ కూడా రెఫ్యూజ్. అంటే మీరు నా నివాస స్థానంకి వచ్చి నా పాదాల దగ్గర మీరు శరణం తీసుకుంటేనే ప్రశాంతంగా ఉండగలరు. అండ్ దాంతోపాటు బీజం అంటే మొత్తం బ్రహ్మాండాలన్నిటికీ కూడా మూలం నేనే. అండ్ అవ్యయమును, నేను నాశనం లేని వ్యక్తిని, బీజమును అయి ఉన్నాను అని చెప్పి చెప్తున్నారు అనమాట. బీజం అవ్యయం అంటే నిత్య బీజమును అంటే
ఎప్పటికీ కూడా నిత్యంగా ఆయన ఉంటారనమాట. ఎటువంటి వినాశనం అనేది జరగదు. మన భౌతిక జగత్తుకి సృష్టి, స్థితి, లయ అనేది జరుగుతాయి కానీ, ఆయనకి మాత్రం ఎప్పుడు కూడా నిత్యంగా నవనూతనంగా ఉంటూనే ఉంటారు అని చెప్పి చెప్తున్నారు. గతి అనగా మన మాతాజీ పేరు నిదానము మాతాజీ నిదానము అంటే ఏంటి మాతాజీ? నిదానం నిదానము అంటే నిదానము అంటే రెస్టింగ్ ప్లేస్. మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ఆశ్రయం తీసుకొని విశ్రాంతి పొందగలం మనము. మన యొక్క మనం ఎవరికి శరణాగతులం అయిపోయి, శరణం అనన్నా కూడా రెఫ్యూజ్ వస్తుంది. నిదానం అన్నా కూడా మనం ఎవరి ఆశ్రయం తీసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు అనే వ్యక్తి గురించి చెప్తున్నప్పుడు అక్కడ మనం నిదానం అని వాడుతున్నాం అనమాట. రెస్టింగ్ ప్లేస్ అని అన్నారు చూడండి ఇంగ్లీష్‌లో. సో అది కూడా భగవంతుడే అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకే. గతి అనగా మనము చేరగోరు గమ్యస్థానం అని భావము. జనులు తెలియకునను వాస్తవమునకు వారందరూ చరమ గమ్యమును శ్రీకృష్ణుడే. సో చాలా సార్లు మనకి ఎటువంటి వ్యక్తి కావాలనుకుంటామంటే, మనల్ని ఎప్పుడు కూడా ప్రేమించే వ్యక్తి, మనం తప్పు చేసినా కూడా మనల్ని పెద్ద మనసుతో అర్థం చేసుకునే వ్యక్తి, మనల్ని ఎప్పుడు కూడా వదలకుండా మనతోనే ఉండే వ్యక్తి, అండ్ మనకి ఎప్పుడెప్పుడైతే సలహాలు కావాలో మంచి సలహాలు ఇచ్చే వ్యక్తి, మనకి ఎప్పుడైతే బాధ కలుగుతుందో మనం వెళ్ళి ఊరట తీసుకోవడానికి కావాల్సిన వ్యక్తి, మనకి ఎప్పుడైతే ఆనందం కలుగుతుందో ఆనందాన్ని వెళ్ళి పంచుకోవడానికి మనకు ఒక వ్యక్తి, మనకి ఎప్పుడైతే సక్సెస్ వస్తుందో ఆ సక్సెస్‌లో మనల్ని వెన్నంటే ఉండి ప్రోత్సహించే వ్యక్తి, మనకి ఎప్పుడైతే ఫెయిల్యూర్ వస్తుందో ఇట్స్ ఓకే, ఏం కాదు అని మనకి వెనక ఉండి ధైర్యం చెప్పే వ్యక్తి, సో మనకి ఎప్పుడైతే భయం వస్తుందో నీకేం భయం లేదు నేనున్నాను అని ఒక ధైర్యంగా అండగా నిలిచే వ్యక్తి, ఇట్లాంటి వ్యక్తి మనకు కావాలనుకుంటామా లేదా చెప్పండి? కావాలనుకుంటాం మాతాజీ. సో ఈ అన్ని ఏవైతే మనకి ఇట్లాంటి వ్యక్తి మన జీవితంలో ఉంటే బాగుండు అని మనకి ఏవైతే కోరికలు ఉంటాయో అవన్నీ కూడా కృష్ణనే తీర్చగలరనమాట. సో కృష్ణ తప్ప ఇటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ తీర్చగలిగిన వ్యక్తి ఎవ్వరు అంటే ఎవ్వరు ఉండరు. సో మనకి కృష్ణతో సంబంధం అనేది ఉంది కాబట్టే మనం ఈ జగత్తులో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. నాకు అలాంటి వ్యక్తి నాతో ఉంటే బాగుండు, ఇలాంటి వ్యక్తి నా భార్యగా వస్తే బాగుండు, ఇలాంటి వ్యక్తి నా భర్తగా వస్తే బాగుండు, నా పిల్లలు నేను చెప్పింది వింటే బాగుండు, నా ఫ్రెండ్స్ నన్ను అర్థం చేసుకునేలాగా ఉంటే బాగుండు. ప్రతి చోట మనం ఐడియల్‌గా, స్టాండర్డ్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం. అవునా గదా? అవును మాతాజీ. కానీ అవేం జరగవు మాతాజీ. ఆ! ఎక్స్‌పెక్ట్ చేసినా జరగవు మాతాజీ. అవును మాతాజీ. ప్రాబ్లమ్ ఏంటి అంటే మనము కానీ అందరిలో కోరుకుంటున్నాము. ఒకటే ఉండదు కదండి. ప్రాబ్లమ్ ఏంటి అంటే మనం కూడా అందరిలో అట్లాంటి వ్యక్తి గురించి వెతుకుతున్నాము. అన్ని గుణాలు మనం ఉంటాయి. ఎవరిలో అయితే చూస్తున్నామో వారు కూడా అలాంటి వ్యక్తి గురించే చూస్తున్నారు. మన పిల్లలు కూడా అలాంటి వ్యక్తి గురించే చూస్తున్నారు. మన పార్ట్నర్ కూడా అలాంటి వ్యక్తి గురించే చూస్తున్నారు. సో బేసిక్‌గా ఎవరు కూడా ఆ స్థితిలో ఉండలేరు. కృష్ణ తప్ప ఇంకెవ్వరు కూడా అటువంటి స్థితిలో మనల్ని సాటిస్ఫై చేయలేరనమాట. అందుకనే మన గమ్యం కృష్ణ అయిపోయి ఉండాలి. మనకి ప్రభువు ఆయనే, మన పోషకుడు ఆయనే, మన శరణు తీసుకోవాల్సింది ఆయనే. అన్నీ కూడా ఆయనే అని మనం తెలుసుకోవాలనమాట. సో జ్ఞాన సముపార్జన చేసిన తర్వాత కూడా వాళ్ళు తెలుసుకునేది ఏంటి అంటే, ఓకే హి ఈస్ ద మాస్టర్ ఆఫ్ ద ఎంటైర్ క్రియేషన్. మొత్తం ఈ జగత్తుకి ప్రభువు లార్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన కృష్ణ అని తెలుసుకుంటున్నారు. సో ఎవరి శరణు తీసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ నుండి మనకి ఊరట కలుగుతుందో ఆయన కృష్ణ. సో శరణం అని అంటున్నారు కదా, ఆయన కృష్ణ అని తెలుసుకుంటున్నారు. సో ఎవరి స్థితికి, ఎవరి ప్లేస్‌కి మనకి వెళ్తే మనం ఇంకా హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చో అది ఆయన అబోర్డ్. ఆయన ఎక్కడైతే ఉంటారో ఆ ప్లేస్‌కి మనం వెళ్ళిపోవాలి అని చెప్పి తెలుసుకుంటున్నారు. అండ్ ఇంకేమంటున్నారు, ఈ జగత్తు మొత్తం వెనక సృష్టి, స్థితి, లయ నడిపిస్తున్న వ్యక్తి ఎవరు అంటే భగవంతుడు అని తెలుసుకుంటున్నారు. సో ప్రతి దానికి కూడా మూలం నేనే అని భగవంతుడు ఈ శ్లోకాల్లో చెప్తున్నారనమాట. నీకు బాహ్యంగా నువ్వు యూనివర్సల్ ఫార్మ్ ఈ విశ్వరూపాన్ని చూస్తున్నప్పుడు ఏవేవైతే ఈ విశ్వాన్ని చూస్తున్నప్పుడు ఏదేదైతే నీకు కనిపిస్తూ ఉంటుందో అదంతా కూడా నా పైననే ఆధారపడి ఉంది అర్జున అని చెప్పి కృష్ణ చెప్తున్నారనమాట. మీకు 7th చాప్టర్‌లో ఈ శ్లోకం ఉంటుంది గుర్తుందా? మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మనగణ ఇవ. దాని అర్థం ఏంటి చెప్పండి? మనీళ్ళలో అంటే మనం ఏం పూసలు మనలో గుచ్చినప్పుడు అందులో ఉన్న దారముని నేనే అని చెప్తారు దారం మాతాజీ. ఇప్పుడు మనకి బయటకి చాలా అందంగా ఒక పర్ల్ నెక్లెస్ కనిపిస్తుంది. ముత్యాల హారం కనిపిస్తుంది. కానీ ముత్యాలు వాటంతట అవే అట్లా పొందిగ్గా నిలిచిపోయి ఉంటాయో చెప్పండి? ఆ డిజైన్ ఉండవు ప్రకారం. మాతాజీ. ఉండవు. లోపల ఒక దారం గాని, ఇప్పుడు మనం బంగారంతో చేయించుకున్నట్లయితే బంగారపు తీగ ఉంటుంది లోపల. సో ఆ తీగ గాని ఏదో ఒక దాని పైన అన్నీ కూడా అమర్చి ఉంటాయి. చక్కగా అమర్చి ఉంటాయి కాబట్టి
అది మనకి అలా చక్కని మంచి షేప్ తీసుకొని అందంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు జ్ఞానం తెలియని వ్యక్తి ఏమనుకుంటారు? వాటంతట అవే అట్లా నిలిచిపోయి ఉన్నాయని అనుకుంటారు. కానీ జ్ఞానం తెలిసిన వ్యక్తి అనుకుంటారు, వాటంతట అవి ఎలా నిలుస్తాయి? లోపల ఏదో ఒక ఆధారం ఉంది. ఆధారం పైన ఇవన్నీ నిలబడ్డాయి కాబట్టి ఇవాళ ఇది మనకింత చక్కగా కనిపిస్తుంది అని తెలుసుకుంటారు. అలానే ఈ జగత్తు మొత్తం కూడా ఏది చూసినా గానీ, ఏది నడుస్తున్నా, ఏది మెయింటైన్ అవుతున్నా, ఏది ఎవరు ఎట్లా పోషింపబడుతున్నా, ఏదైనా కూడా ప్రతి దాని వెనక ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరు అంటే ఆయనే కృష్ణ. ఆయన యొక్క హస్తక్షేపం లేకుండా, ఆయన యొక్క శక్తి లేకుండా, ఆయన యొక్క కృప లేకుండా ఏది అంటే ఏది నడవడం లేదు. ముత్యాలు అన్నీ కూడా దారం పైన స్థితమైనట్లు ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంలో, విశ్వంలో ప్రతి ఒక్కరు కూడా భగవంతుని పైననే ఆధారపడి ఉన్నామని చెప్పి మనం తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏమంటున్నారంటే ఇక్కడ చూసినట్లయితే హ్మ్. చాలామంది వివిధ దేవతలను తమ గమ్యస్థానములుగా భావించేవారు పలువురున్నారు. ఇక్కడ గతి నేను అని భగవంతుడు చెప్తున్నారు. మీ యొక్క చరమ గతి నేనై ఉన్నాను అని భగవంతుడు చెప్తున్నారు. కానీ కొందరు ఏం చేస్తారంటే డైరెక్ట్‌గా భగవంతుని దగ్గరికి రారు. వారు దేవీ దేవతలు ఉపాసన చేసుకొని వాటి ఉపాసన ద్వారా మేబీ మన స్వర్గలోకాలకు వెళ్ళిపోయి అక్కడ సుఖభోగాలు అనుభవించి మెల్లిమెల్లిగా వాళ్ళు ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఉంటారనమాట. అయితే ఇది కూడా మనకి వేదాల్లో ఉంది. సో, ఎవరైతే దేవీ దేవతల ఆరాధన చేస్తున్నారో వారి యొక్క విశ్వాసం గూడా ఎవరిచ్చారని చెప్తారు కృష్ణ తెలుసా మీకు? భగవద్గీతలో ఉంటుంది. కృష్ణ ఇస్ ఆ! కృష్ణనే ఇస్తారన్ బేసిక్‌గా అది గూడా కృష్ణనే ఇస్తారనమాట. సో, పలానా దేవీ దగ్గరికి వెళ్లి ఆరాధించడం అనే మనలో ఆ ఫెయిత్, ఆ విశ్వాసం గూడా భగవంతుడి నుండే వస్తుంది. కానీ ఈ ఆరాధన ఏంటి అంటే హ్మ్. ఇండైరెక్ట్‌గా మనం భగవంతుడిని ఆరాధిస్తున్నట్లనమాట. కానీ తెలియగలిగిన వ్యక్తి ఏం చేయాలి? ఇండైరెక్ట్‌గా ఎందుకు ఆరాధించాలి? నేను డైరెక్ట్‌గా భగవంతుడినే ఆరాధించేస్తాను. ఎనీవే ఈ దేవీ దేవతలందరికీ కూడా వాళ్ళు ఏదైతే నడిపిస్తున్నారో, ఏదైతే చేస్తున్నారో వారి శక్తి కూడా భగవంతుడి నుండే వస్తుంది. సో, నేను వీళ్ళ దగ్గరికెళ్లి పొందేది కూడా భగవంతుని కృప వల్లనే వస్తుంది. మధ్యలో వీళ్ళని ఆరాధించడం అనేది ఒక స్టెప్. ఇప్పుడు వేదాల అధ్యయనం చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం ఎలా ఉంటామంటే యానిమలిస్టిక్ లైఫ్ జీవిస్తూ ఉంటామనమాట. నచ్చినట్లుంటాం, నచ్చినట్లు చేస్తూ ఉంటాం. ఒక పద్ధతి అనేది ఉండదు. ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఫాలో అవ్వము. ఒక నిజం చెప్పాలంటే ఒక జంతు జీవనం గడుపుతూ ఉంటాం. అది ఒక లెవెల్. ఒక లెవెల్ ఏంటి అంటే ఇట్లా మనం గడపకూడదు. మనం మానవ జన్మ తీసుకున్నాం. ఒక సివిలైజ్డ్‌గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని అంటే ఇప్పుడు మనం ఆహ్, ధార్మికంగా ఒక వ్యక్తిని వివాహం చేసుకొని ఒక సిస్టమ్ ప్రకారం మనం జీవించాలి అని తెలుసుకునే లెవెల్ ఏంటి అంటే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సో, ఈ లెవెల్‌లో మనం ఏం తెలుసుకుంటామంటే ఓకే. నాకు కోరికలొచ్చాయి అంటే నా కోరికలు తీర్చుకోవడానికి నేను దేవీ దేవతల ఉపాసన చేస్తూ ఉంటాను అని ఇదొక లెవెల్. సో, అట్లా మనకి డిఫరెంట్ మెట్లుంటాయి మనకి వేదాల అధ్యయనం చేస్తున్నప్పుడు. కానీ ఇదంతా కూడా ఏంటి అంటే ఇండైరెక్ట్ వే ఆఫ్ వర్షిపింగ్ కృష్ణ. మనము పాక్షికంగా భగవంతుడినే ఆరాధిస్తున్నాం ఇక్కడ. కానీ డైరెక్ట్ వే ఏంటి అంటే మనం వీళ్ళందరినీ బైపాస్ చేసుకొని డైరెక్ట్‌గా నేను భగవంతుని దగ్గరికెళ్ళి ఆరాధిస్తా. నాకు కోరిక ఉన్నా, కోరిక లేకపోయినా, మోక్షం గావాలని కోరిక ఉన్నా, ఎటువంటి కోరిక ఉన్నా. సో, అకామ, సర్వకామ, మోక్షకామ ఉదారది. అకామ అంటే కోరికలు లేని స్థితి. సర్వకామ అంటే చాలా కోరికలున్నాయి ఆ స్థితిలో. మోక్షకామ అంటే మోక్షం గావాలి అనే కోరిక ఉంది. ఎటువంటి స్థితి ఉన్నా గాని భగవంతుని దగ్గరికి డైరెక్ట్‌గా కృష్ణ దగ్గరికెళ్ళి ఆరాధించామనుకోండి, కృష్ణనే చూసుకుంటారు. ఎనీవే ఈ మధ్యలో వెళ్లి నేను ఆరాధించినా కూడా నాకు వీరు గ్రాంట్ చేసే శక్తి కూడా కృష్ణ నుండే వస్తుంది. సో, నేను కృష్ణ దగ్గరికి వెళ్తాను అనే స్టెప్ ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్ వర్షిప్ అన్నమాట. ఇప్పుడు 100 ఫ్లోర్స్ ఎక్కాలి అనుకోండి. మనకి స్టెప్స్ ఉంటాయి. పక్కన లిఫ్ట్ ఉంటుంది. సో, స్టెప్స్ మార్గంలో వెళ్ళినా గూడా అక్కడికెళ్తామా లేదా చెప్పండి? వెళ్తాం వెళ్తాం. కానీ వెళ్ళము. కానీ ప్రాబ్లమ్ ఏంటి అంటే ప్రతి ఒక్కటి కూడా నువ్వే ఎక్కుతూ ఉండాలి. కష్టపడి ఎక్కాలి. 100 ఫ్లోర్‌లు ఎక్కాలి. చాలా టైం పడుతుంది. చాలా ఓపిక కావాలి. చాలా ఎనర్జీ కావాలి నీకు దానికి. కానీ లిఫ్ట్ అనుకోండి సింపుల్‌గా భగవంతుడు అక్కడ ఒక ఎలక్ట్రిక్ సిస్టమ్ పెట్టేసారన్నమాట. సో, డైరెక్ట్‌గా అందులోకి ఎక్కడము, బటన్ నొక్కడము ఆ సిస్టమ్ మనల్ని పైకి తీసుకెళ్ళిపోతుంది. సో, భక్తి డైరెక్ట్‌గా భగవంతుడిని ఆరాధించే వాళ్ళు ఎలా ఉంటారంటే లిఫ్ట్ ఎక్కేసి వెళ్ళిపోయినట్లన్నమాట. సో, చాలా టైం సేవ్ అవుతుంది. చాలా ఎనర్జీ సేవ్ అవుతుంది. చాలా ఫాస్ట్‌గా కూడా వెళ్ళగలుగుతాం అన్నమాట. కానీ ఈ జ్ఞానం ద్వారా ఓకే. దీని వెనక భగవంతుడే ఉన్నారు. దాని వెనక భగవంతుడే ఉన్నారు. ఇది నడిపిస్తుంది భగవంతుడే. అది ఇది అని అన్నీ తెలుసుకుంటూ, వేదాల అధ్యయనం చేసుకుంటూ, దేవీ దేవతల్ని ఆరాధిస్తూ మెల్లిమెల్లిగా ఒక్కో మెట్టెక్కుతూ కూడా ఫైనల్‌గా చేరాల్సింది ఎక్కడికి అంటే భగవంతుని దగ్గరికే అన్నమాట. సో, అందుకనే కర్మయోగ, జ్ఞానయోగ, అష్టాంగ యోగ ఈ మార్గాలన్నీ ఇస్తారు మనకి భగవంతుడు. కానీ ఫైనల్‌గా మనకి కంక్లూజన్ భగవద్గీతలో సారాంశం చెప్పేటప్పుడు ఏం చెప్తారు కృష్ణ?
మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే అంటారనమాట. నువ్వు నా భక్తుడివికా, నన్ను ఆరాధించు, నాకు నమస్కారం చెయ్యి, సో నా దగ్గరికి రా, నీ చేతనంతా నా పైన ఉంచు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ప్రతిజానే ప్రియోసిమే, మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే, నేను నీకు మాటిస్తున్నా అర్జున, నువ్వు ఖచ్చితంగా నా దగ్గరకు వచ్చేస్తావు ఈ మార్గం తీసుకున్నప్పుడు అని చెప్పి కృష్ణ మనకి ఎప్పుడు కూడా అన్ని మార్గాలు ప్రెజెంట్ చేస్తారు. ఫైనల్ గా ఏదైతే ది బెస్టో అది కూడా చెప్తారనమాట. ఓకేనా? సో ఇది జ్ఞానయోగం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. జ్ఞానులు ఏ విధంగా భగవంతుని తెలుసుకుంటారు అనే దానిపైన ఈ శ్లోకం ఉంది కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చారనమాట. సో భక్తులకి ఇన్ని తెలిసినా తెలియకపోయినా ఒకటి మాత్రం తెలుసు, దేవాది దేవుడు అంటే శ్రీకృష్ణుడు అంతే అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఒకసారి ఏమవుతుంది అంటే శ్రీల ప్రభుపాదుల వారు ఒక పెద్ద పండాల్ ప్రోగ్రాం పెట్టి చాలా మందిని ఇన్వైట్ చేశారనమాట. ఐ థింక్ ఇది ముంబైలోనే ఎక్కడో జరిగింది. చాలా మందిని ఇన్వైట్ చేసినప్పుడు చిన్న పాప 5 years పాప వచ్చి శ్రీల ప్రభుపాదుల వారికి మెడలో మాల వేసి, స్టేజ్ పైకి వచ్చి మెడలో మాల వేసి ఆవిడ చెప్తుందనమాట, చిన్న పాప చెప్తుందనమాట, కృష్ణ ఈజ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని చెప్పి చెప్తుందనమాట. అంతే, ఒక్క మాటే చెప్తుంది. ఏమంటుంది? దేవాది దేవుడు ఎవరు అంటే కృష్ణ అని సరస్వతి అని ఒక చిన్న పాప చెప్తుందనమాట. దిస్ ఈస్ ద నాలెడ్జ్ అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారనమాట. ఈ ఒక్క విషయం తెలుసుకోవడానికి కూడా మనకి ఎన్నో కోట్ల జన్మలు పడుతుందంట. ఎవరు దేవాది దేవుడు అని తెలుసుకొని ఆయన యొక్క సేవ చేయడానికి మొదలు పెట్టడానికి, అంటే బేసిక్గా తెలుసుకోవడానికే ఎన్నో కోట్ల జన్మలు పడుతుంది. తెలుసుకున్న తర్వాత మనం ఆయన సేవ చేయడం మొదలు పెట్టేస్తాం అనమాట. సో ఎంతో మంది ఎన్నో పద్ధతులు ఫాలో అవుతూ ఉంటారనమాట. ఓకే, ఎవరు గ్రేట్? వీళ్ళు గ్రేటా? వీళ్ళని ఆరాధిస్తే నాకు బెనిఫిట్ జరుగుతుందా? ఓకే, వీళ్ళకన్నా వీళ్ళు గ్రేటా? వీళ్ళకన్నా వీళ్ళు గ్రేటా? వీళ్ళకన్నా వీళ్ళు గ్రేటా అని చెప్పి ఈ అనాలిసిస్ లోనే ఉండిపోతారు. కానీ భగవంతుని భక్తుల కృప వల్లనే మనకి తెలుస్తుంది అనమాట. యూ డోంట్ నీడ్ టు వేస్ట్ యువర్ టైం. మీ టైం మీరు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను సింపుల్గా చెప్తున్నా, కృష్ణనే దేవాది దేవుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్తే చెప్తున్నాడు, బ్రహ్మదేవుడే చెప్తున్నారు. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ ఆదిర్ గోవింద సర్వ కారణ కారణం. అన్ని కారణాలకి కారణం ఎవరు అంటే భగవంతుడు కృష్ణ. ఆయన ఎవరు? సచ్చిత్ ఆనంద విగ్రహ, నిలవెత్తు సచ్చిదానంద విగ్రహము. ఈశ్వర పరమః కృష్ణ. సో మనకి ఈశ్వరులు, కంట్రోలర్స్, ఎవరైతే నియామకులు ఉంటారో కొందరు ఉండొచ్చు అనమాట. కానీ అందరు నియామకులకు అన్నా కూడా పైన ఉండే వ్యక్తి ఎవరు అంటే కృష్ణ. సో పరమ ఈశ్వర, ఆయన అందరికన్నా కూడా సుప్రీం కంట్రోలర్ అని చెప్తారనమాట. అందుకనే మనకి శ్రీల ప్రభుపాదుల వారు 5.29 శ్లోకా చెప్పినప్పుడు ఒక మాట చెప్తారు, ఎవరికైతే ఈ 3 విషయాలు తెలుస్తాయో వాళ్ళకి మొత్తం జ్ఞానం ఉన్నట్లే అంటారు. ఏంటా 3 విషయాలు తెలుసా మీకు? 5.29 శ్లోకా గుర్తుందా? భోక్తారం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిముచ్యతే. హరే కృష్ణ. సో ఈ శ్లోకాలు ఏం చెప్తున్నారు? భోక్తారం యజ్ఞ తపసాం, ఐఎమ్ ద ఎంజాయర్. సో మొత్తం ఈ యజ్ఞాలు ఏవైతే మనం చేస్తూ ఉంటామో, సాక్రిఫైసెస్ ఏవైతే చేస్తూ ఉంటామో వాటన్నిటి వెనక భోక్తను నేనే అని భగవంతుడు చెప్తున్నారు. ఓకే, ఐఎమ్ ద ఎంజాయర్, ఐఎమ్ ద సుప్రీం కంట్రోలర్. సో చాలా మంది నియామకులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికన్నా కూడా పైన ఉండే నియామకుడు ఎవరు అంటే నేను అని భగవంతుడు చెప్తున్నారు. అండ్ ఇంకేమంటున్నారు? సుహృదం సర్వభూతానం, నేనే మీ అందరి యొక్క అత్యంత ప్రియమైన శ్రేయోభిలాషిని అని చెప్తున్నారు. ఎవరికైతే ఈ 3 విషయాలు తెలుస్తాయో వారికి మొత్తం జ్ఞానం ఉన్నట్లే అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు అనమాట. సో ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. భగవంతుని గురించి తెలుసుకోవడం, అది కృష్ణ దగ్గరికి వచ్చి ఆగి కృష్ణనే మన చరమస్థానం, మన గతి, మన భర్త, మన ప్రభు, మనకి ఈశ్వర, మనకి సాక్షి, మనలో ఉండి ప్రతిదీ ఆయన ఇక్కడే పరమాత్మగా ఉండి ప్రతి పని కూడా ఆయన చూస్తూ ఉన్నారు, ప్రతి ఒక్క భావాన్ని ఆయన గమనిస్తూ ఉన్నారు అని తెలుసుకోవడము, అండ్ సృష్టి స్థితి లయ అంతా కూడా ఆయన ద్వారానే జరుగుతుందని తెలుసుకోవడము, అండ్ ఆయన దగ్గరే మనం శరణాగతి పొందాలని తెలుసుకోవడం, ఇదంతా కూడా చాలా చాలా లక్షల కోట్ల జన్మలు అనాలిసిస్ చేసిన తర్వాత తెలుస్తుంది. మనకి సింపుల్ గా భగవద్భక్తుల సాంగత్యంలోకి వచ్చి కొన్ని క్లాసెస్ వింటూ హరినామ జపం చేయడం వల్లనే తెలుస్తుంది. అంటే ఇది అవ్యాజమైన కృపనా కదా? చెప్పండి, ఆలోచించండి. చాలా సింపుల్ థింగ్ కదా. మనం ఏం చేసాం చెప్పండి? మనం ఏమన్నా ఎన్నో కోట్ల జన్మలు విపరీతమైన ఆస్టెరిటీస్, పెద్ద పెద్ద తపస్యలు చేసామా? పెద్ద పెద్ద యాగాలు, యజ్ఞాలు, క్రతువులు చేసామా? ఏం చేస్తుంటాం చెప్పండి? ఏం చేస్తుంటాం? మనం ఎప్పుడు మన భోగాలు, సుఖాలు, విలాసాలు పైనే గడుపుంటాం మనం గత జన్మలన్నీ కూడా. కానీ కేవలం శ్రీల ప్రభుపాదుల వారి కృప, వైష్ణవుల కృప, ఆచార్యుల కృప వల్ల మనకి ఇంత పెద్ద జ్ఞానం ఇంత సింపుల్ గా ఇచ్చేసారనమాట. సో ఎలా అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి మనము అంటే పెద్ద హెవీ ఫుడ్ పెడితే అరగదు కదా. సో ఏం చేస్తుంది తల్లి? సో మనకి
పప్పులన్నీ బియ్యం అన్నీ కూడా చక్కగా వేయించి వాటిని మెత్తగా పొడి చేసి వాటిని వేడి నీళ్ళల్లో కాచి మంచిగా మెత్తగా ఉడికించి వాటిపైన చక్కగా నెయ్యి వేసి పిల్లలకి ఉగ్గులాగా పెడుతూ ఉంటుంది. అవునా కదా చెప్పండి? అవును మాతాజీ. సో నువ్వు ఇదంతా కన్జ్యూమ్ చేసుకొని నువ్వు అరాయించుకొని నీకు పొందేదంతా కూడా సింప్లిఫై చేసేసి నువ్వు అలా నోట్లో వేసుకొని అని మింగగానే నీకు బలం వచ్చేస్తుంది. సో అంత ఇదిగా మనకి ఆచార్యులు భగవద్భక్తులు మనకి సింప్లిఫై చేసి ఎసెన్స్ అంతా కలిపేసి మనకి ఇచ్చేస్తారనమాట. సో చాలా అదృష్టం ఉండాలి మనకి ఇది తెలుసుకోవడానికి, చాలా కృప ఉండాలన్నమాట. లేదు అంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఈ పాయింట్ని తెలుసుకొని భగవద్భక్తి చేయడం అనేది చాలా కష్టతరమైన విషయం అనమాట. అది కృప వల్లనే మనకి లభించింది అని చెప్పి మనం ఎప్పుడు కూడా మనకి దొరికిన అవకాశం పైన చాలా ఏం చెప్పాలి, గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి, చాలా మనకి రెస్పెక్ట్ ఉండాలి. అమ్మో ఈ ఆపర్చునిటీ నా జీవితంలో నుండి పోకూడదు, కృప వల్ల దొరికింది, నేను దీన్ని జాగ్రత్తగా నిలుపుకోవాలి అని దీనిపైన మనకి ఆ రెస్పెక్ట్ అనేది, ఆ విశ్వాసం అనేది మెయింటైన్ చేస్తూ సిన్సియారిటీ చూపిస్తూ ఉండాలన్నమాట. ఓకేనా? సో జ్ఞాన మార్గం తెలిసిన వారు ఏంటి అంటే మెట్లెక్కి ఒక్కొక్క మార్గం ద్వారా ఫైనల్గా చేరేది భగవంతుడినే. బట్ భక్తి యోగంలో ఉన్న వ్యక్తి ఏంటి అంటే సింపుల్గా ఎలివేటర్ ఎక్కేసి భగవంతుని పాదాలు శరణు తీసేసుకుంటారనమాట. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. నెక్స్ట్ శ్లోకాస్ అనేవి ఫర్దర్ క్లాసెస్లో చూద్దాం. ఓకేనా? వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे, हरि हरि बोल. थैंक यू सो హరే मच माताजी. కృష్ణ మాతాజీ. हरे कृष्ण. హరే కృష్ణ మాతాజీ. హరే ధన్యవాదాలు. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. हरे कृष्ण. మాతాజీ दंडवत प्रणाम. हरे कृष्ण. थैंक यू. చిన్న డౌట్. ఓకే చెప్పండి మాతాజీ. ప్రభు. హరే కృష్ణ దండనం. ఇప్పుడు ఎవరు మనం చెప్పండి ప్రభు. భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళాలి అంటే గురువు ద్వారానే వెళ్ళడానికి వీలవుతుంది అని అన్నారు కదా. డైరెక్ట్ గా మనం అంటే భగవంతుడే మనకి గురువులు ఇస్తారా? మన ప్రయత్నాన్ని చూసి మనలో ఒకటేంటి అంటే కొందరు సిన్సియర్గా నాకు నీ గురించి తెలుసుకోవాలనుంది అని మనసులో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నప్పుడు భగవంతుడు గురువుని పంపిస్తారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గురువే అంటారనమాట, అయ్యో వీరికి అసలు నీ గురించి తెలుసుకోవాలన్న ఇంటెన్షనే లేదు కృష్ణ, నేనెళ్ళి నా కృపనిచ్చి వీళ్ళని ఉద్ధరిస్తాను అని గురువే ఆయన యొక్క ఉదారమైన స్వభావంతో మనస్సులో ప్రేమతో నిండిపోయి కృష్ణని అడుగుతారనమాట. వీరి జీవితంలోకి వెళ్ళి నేనే వీరికి చెప్తాను అని చెప్పి చెప్తారనమాట. రెండు విధాలుగా జరగచ్చు. ఒక విధం ఏంటంటే మనం ప్రయత్నం చేశాము, ఎంతో కొంత ప్రయత్నం చేశాం, అసలు ఏంటిది, ఎందుకు జరుగుతుంది ఇలాగా, ఎందుకు నా జీవితంలో ఇలా కష్టాలు ఉన్నాయి, ఎందుకు ఇలా కర్మబంధనంలో ఉంటున్నాం, ఎందుకు ఇలా చనిపోతున్నాం, ఇట్లా కొన్ని మనం క్వశ్చన్స్ అడగడం వల్ల ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రూపంలో మనకి భగవంతుడు గురువుని మన జీవితంలో పంపి మనల్ని ఇలా డైరెక్ట్ చేసి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే బాగా సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రియ ప్రీతిలో మునిగిపోయి మనకు అసలు ఏంటి అనే విషయం కూడా పట్టించుకోనంత ఇదిలో ఉన్నప్పుడు కూడా గురువు మన పైన కృపతో, అరే నువ్వు ఇలా ఉంటే ఎట్లా బయటకు వస్తావు, ఇట్లనే తిరిగిపోతూ ఉంటావు జన్మ మృత్యు జరావ్యాధి చక్రంలో అని ఆయన కృపతో మన జీవితంలోకి వచ్చి మనల్ని ఉద్ధరింపడానికి ఆయన భగవంతుడిని పర్మిషన్ అడుగుతారనమాట. నేను వెళ్ళి వీళ్ళని ఉద్ధరిస్తాను అని చెప్పి వస్తారనమాట. అలా వచ్చి కూడా మనం ఆ గురు బోధనలు మన చెవున పడి వారి కృప అనేది మన పైన పడినప్పుడు మనం ఉద్ధరింపబడతాం. ఏదైనా జరగచ్చు ప్రభుజీ, ఫలానా రీజన్ అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయలేము. మేబీ కొంతమంది సోల్స్ సిన్సియర్గా ఉండుండొచ్చు, అసలు ఏంటిది ఎందుకు అని చెప్పి ప్రయత్నం చేసి ఉండొచ్చు. కొంతమంది సోల్స్ అయితే మాత్రం కంప్లీట్గా భౌతిక ఆనందాల్లో మునిగిపోయి జన్మమృత్యు జరావ్యాధి చక్రంలో చిక్కుకుపోవడం వల్ల గురువు మన పైన కృపతో మన జీవితంలోకి వచ్చి ఈ జ్ఞానాన్ని ఇస్తుండొచ్చు. ఎలా అయినా జరగచ్చు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, కొంచెం హెల్త్ బాగాలేదు మాతాజీ, తేడాగా ఉంది, కొంచెం ప్రేయర్ చేయండి మాతాజీ. తప్పకుండా మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. లాస్ట్ లో పావని మాతాజీ క్వశ్చన్ అయ్యాక అందరం కలిసి ఒకసారి 3 times హరే కృష్ణ మహామంత్రం చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. పావని మాతాజీ. ధన్యవాద ప్రణామం మాతాజీ. సో మీరు ఇప్పుడు 9.17 చెప్పిన దాని ప్రకారం శక్తి ఆవేశ అంటే ఏంటి అంటే తటస్థ శక్తి భౌతిక శక్తి గురించి చెప్పారు కదా మాతాజీ. సో 7th చాప్టర్ రెఫరెన్స్ గా తీసుకున్నాం మనము. సో 7th చాప్టర్ రెఫరెన్స్ గా తీసుకున్నప్పుడు 7.5 శ్లోకాల్లో చెప్తారు కదా, అపరేయ మితస్వాం ప్రకృతి విద్యేమ పరం, అక్కడ పరా ప్రకృతి అపరా ప్రకృతి గురించి మాట్లాడతాం. సో నా డౌట్ ఏంటి అంటే మనం చెప్పిన ఈ తటస్థ శక్తి లేదా భౌతిక శక్తి, తటస్థ శక్తిని పరా ప్రకృతి అనుకోవచ్చు, భౌతిక శక్తిని అపార ప్రకృతి అనుకోవచ్చా?
ఆహా, కాదు కాదు. కాదు. పరాప్రకృతి అపరాప్రకృతి అంటే, పరాప్రకృతి అంటే బహిరంగ శక్తి, సారీ అంతరంగిక శక్తి. ఆత్మ పరాప్రకృతి అంటే అంతరంగిక శక్తి, అది ఆత్మ అంతరంగిక శక్తి ఆ, పరాప్రకృతి కింద వస్తుంది. సో అపరాప్రకృతి అంటే అంతరంగిక బహిరంగ బాడీ శక్తి. అండ్ మైండ్ బహిరంగ, మన భౌతిక స్థూలం సూక్ష్మం ఉంటాయి ఆ, కాబట్టి. కానీ మన స్థితి ఏంటి అంటే మధ్యలో ఉన్నాం అనమాట. పరాప్రకృతి కిందకి అపరాప్రకృతి కిందకి ఓహో. చెందకుండా మధ్యలో తటస్థంగా ఉన్నాం అనమాట మనం. అందుకని భక్తి తటస్థ శక్తి. తటస్థ శక్తి, మార్జినల్ గా ఉన్నాం, మధ్యలో గోడ మీద పిల్లిలాగా ఓకే ఉన్నాం అనమాట. ఒకవైపేమో ఓకే ఓకే. అపరాప్రకృతి, ఒకవైపు పరాప్రకృతి. మనం ఏం చేయాలి ఓకే అంటే, మనం ఏం చేయలేదు అనుకోండి, ఆటోమేటిక్ గా అపరాప్రకృతి వైపు వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. బహిరంగంగా ఎస్ మాతాజీ. భౌతికంగా మనం జీవించేస్తూ ఉంటాం. అది న్యాచురల్ టెండెన్సీ మనకి. భక్తి ఏంటి ఎస్ అంటే మాతాజీ. మెల్లగా అటువైపు నుండి మనల్ని లాక్కొచ్చి ఈ ప్రకృతిలోకి తీసుకెళ్తుంది అనమాట. అందుకనే భక్తిలో ఇనీషియల్ గా మనకి ఫోర్స్ గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. మనకి అటు వెళ్ళడం చాలా ఇంక్లినేషన్. ఇప్పుడు నీటి పారుదల ఉందనుకోండి, ఇట్లా ఎత్తు నుండి కింద కిందికి వైపు పారడం అనేది ఈజీ అనమాట. ఈజీ. కిందకి వెళ్ళిపోవడం ఎలా అంటే, తటస్థ శక్తిలో ఉన్న ఒక వ్యక్తి ఈ భౌతిక జగత్తు యొక్క ప్రభావం వల్ల భౌతిక ప్రకృతి ప్రభావంలోకి రావడం అనేది ఈజీగా ఉంటుంది. అది అందుకనే సెన్స్ గ్రాటిఫికేషన్ చేయడం అనేది మనకి ఎప్పుడు కూడా ఫోర్స్ అనిపించదు, చాలా ఈజీగా న్యాచురల్ గా అనిపిస్తుంది. కానీ దాన్ని ఆపి భగవంతుని వైపు వెళ్ళడం ఎలా అంటే, వాటం ఇలా ఉంటే మనం ఇట్లా పైకి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకనే మనకి భక్తిలో ఇనీషియల్ గా స్ట్రగుల్ ఉంటుంది అనమాట, కష్టం ఉంటుంది. బట్ తెలుసుకోవాలి, ఈ కష్టం తీసుకోకపోతే ఇట్లా 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 వెళ్ళిపోయి నేను అట్టడుగు లోకాల్లోకి వెళ్ళిపోతాను. సో ఈ కష్టం ఇప్పుడు తీసుకుంటేనే నేను నా లైఫ్ ఫ్యూచర్ అనేది బెటర్ అవుతుంది అని తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో పరాప్రకృతి అపరాప్రకృతి అన్న, బహిరంగ శక్తి, అంతరంగిక శక్తి అన్న, ఈ టర్మ్స్ అన్ని ఒకటే కిందకు వస్తాయి మాతాజీ. ఓకే మాతాజీ. అంటే మనం ఉన్నాయని తెలుసు కానీ అటు అపర మధ్యలో తట్టుమిట్టాడుతూ ఉంటాము. అపరానే ఎక్కువ లాగుతుంది మనల్ని, అంతే, ఇంద్రియ లోలం కాబట్టి. కరెక్ట్. ఇంద్రియాల ఇది వల్ల, ప్రభావం వల్ల ఇది లాగుతూ ఉంటుంది. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే థ్యాంక్ యూ సో కృష్ణ మచ్ దండవత్ మాతాజీ. ప్రణామం. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. హరే నెక్స్ట్ క్లాస్ కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే హరే కృష్ణ, కృష్ణ దండవత్ ప్రణామ్. మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ.